అంటే పరామర్శ పేరుతో బలపరిశీలన చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఈసారి కనుక నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పని చెప్పి వచ్చిన అడిగారు. వీళ్ళవన్నీ కూడా చెప్పేవన్నీ నీతులు చేసేటందుకు కాదు అన్నట్టుంటాయండి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనేమో ఒక్కొక్కళ్ళు మాజీ ప్రతిపక్ష నేత బయటకు వస్తున్నారంటే ఆ జనసందోహాన్ని ఆపగలమా? ప్రభుత్వం భద్రతా వైఫల్యం చెందుతోంది, మరి ప్రొటెక్ట్ ఇవ్వలేకపోతోంది, ప్రొటెక్ట్ చేయలేకపోతోంది, కావాల్సినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేయలేకపోతోంది, ఏదన్నా ఇన్సిడెంట్లు జరిగితే విడ్డూరం చూస్తూ ఉంది. మా కార్యకర్తలంటే మాకెంతో ప్రేమ అభిమానం, కానీ మీరు మాత్రం చూపించలేకపోతా ఉన్నారు అని చెప్పని చాలా బాగా నీతులు చెప్పారు గతంలో. కానీ ఇప్పుడేమో ఆఫ్టర్ ఆల్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆయన బయటకు వస్తే ఇంతమందితోనే రావాలి, ఇంతమందితో వస్తేనే మేము అలౌ చేస్తామని ఈ బీరాలు పలుక్కుంటూ ముందుకెళ్తున్నారు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, దయచేసి డీజీపీ గారికి మేము సాదరంగా వినతులు ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప శక్తి, మాజీ ముఖ్యమంత్రి, ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి గొప్ప నేత. ఆ నేత బయటకు వస్తే ప్రజల్ని ఆపటం, ఆ సునామీని ఆపటం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా మీరు సమగ్రమైనటువంటి భద్రతా పటిష్ట చర్యలు మీరు చేసి తీరాలి అని చెప్పని వినయంగా మీడియా ద్వారా తమరికి తెలియజేస్తా ఉన్నాం.